అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ యొక్క సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరానికి తిరిగి పునఃస్వాగతం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 18 ఆదర్శ సూత్రాలు. ఇది ఒకానొక పిరమిడ్ మాస్టర్కు ఆత్మ రాజ్యాంగ నియమాలు. ప్రతి పిరమిడ్ మాస్టరు ప్రతిరోజు తనను తాను ఉన్నత స్థితికి తీర్చిదిద్దుకోవడానికి అనుక్షణం మరింత అవగాహనతో తన చైతన్యాన్ని, జ్ఞానాన్ని, శక్తిని మరింతగా పెంచుకునేదానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ యొక్క ఆత్మ విజ్ఞాన రాజ్యాంగ నియమావళి అని చెప్పొచ్చు. ఒకానొక సగటు మనిషి 18 ఆదర్శ సూత్రాల అవగాహనతో, ఆదర్శ సాధనతో మరి ముందుకెళ్తుంటే తన జీవితం సాక్షాత్తు నడుస్తున్నటువంటి ఒక కృష్ణ పరమాత్మల, ఒక జీసస్ మహాత్ముళ్ళ, ఒక ఖలీల్ గిబ్రాన్లా, ఒక నీమ్ కలోరీ బాబాలా, ఒక హనుమంతుల్లా, ఒక నారాయణుడిలా, ఒక మహేశ్వరుడిలా, ఒకనొక శ్రీ 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 రాజరాజేశ్వరి దేవిలా విరాజిల్లుతుంది అని చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. నిస్సంకోచంగా చెప్పొచ్చు. దానికి ప్రమాణాలు కేవలం 18 ఆదర్శ సూత్రాలు. సరైన ధ్యాన సాధన, అనాపాన సతిని ప్రతిరోజు చేయడం, అందరితోనూ చేపించడం, చక్కటి పుస్తకాలు చదవడం 2వ సూత్రం. ఇప్పుడు మనం 3వ సూత్రంలో విస్తారంగా 3వ సూత్ర నియమావళిని ప్రబంధంగా తెలుసుకుంటున్నాము. 3వ సూత్రం మన అనుభవాలను అందరితోనూ పంచుకోవడం, అందరి అనుభవాలను శ్రద్ధగా మనం వినడం. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. గడిచిన ఎపిసోడ్లో అనుభవాన్ని అనుభవంగా ఎలా గుర్తించాలో మనం తెలుసుకున్నాము. అనుభవం ఎలా వస్తుందో మనం తెలుసుకున్నాము. అనుభవాన్ని వ్యక్తీకరించడం, ఆ అనుభవాన్ని ఎంత గొప్పగా మనం చెప్పితే ఆ మేలేంతో తెలుసుకున్నాము. ఒకానొక అనుభవం మనకు వచ్చినప్పుడు అది 80% అవుతుంది. అంటే పరిపూర్ణం కాలేదు, అసంపూర్ణంగా ఉంది. 80%, 100% అయితే పరిపూర్ణం. అసలు ఎందుకు పంచుకోవాలి మన అనుభవాన్ని అంటే, నువ్వు ఎంత గొప్ప అనుభవాన్ని ఏ స్థాయిలో పొందినా, శారీరక స్థాయి, మానసిక స్థాయి, బుద్ధి స్థాయి, ఆత్మస్థాయి, పరమాత్మ స్థాయి, విశ్వలోకాలలో ఉన్న స్థాయిలో ఏ అనుభవాన్ని నువ్వు పొందినా ఆ పొందినది నీకు 80% మాత్రమే. అది 100కి 100% కావాలి. అతి సహజంగా, అతి సరళంగా అలా కావడానికి మనకున్న సహజమైన ప్రక్రియే మన అనుభవాన్ని పక్కవారితో పంచుకోవడం. ఎంత గొప్పగా మీరు అనుభవం మీరు కళ్ళు 2 మూసుకున్నప్పుడు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మీకు ఏదైతే అనిపించిందో దాని పేరు అనుభవం. దానిని పక్కవారికి యాజ్ ఇట్ ఈస్గా విత్ ఫీల్ మీరు దాన్ని చెప్పేస్తే అది 100% అయిపోతుంది. అట్లా మీరు ఒక పుష్పాన్ని, ఒక వజ్రాన్ని మీరు తెచ్చుకున్నట్టే, మీ మాలలో వేసుకున్నట్టే. పత్రిజీ మనకిచ్చినటువంటి ఒక ప్రామాణికం, ఒక లెక్క ప్రకారం ప్రతి మనిషి, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు దగ్గర మినిమం 1,00,000 అనుభవాలు ఉండాలయ్యా. ఎన్ని అనుభవాలు? 1,00,000 అనుభవాలు.
మనం సాధించినవి అందరికీ పంచుకున్న ద్వారా మనం సాధించినవి కావచ్చు, లేదు అందరూ వారి అనుభవాలను వారు పంచగా మనం పొందినవి కావచ్చు. మన అనుభవము అనుభవమే, ఇతరుల అనుభవం వినడము ఒక అనుభవమే. చూసారా ఎంత గొప్ప అద్భుతమైన అవకాశం మనకు కలిగిందో. ఒక సజ్జన సాంగత్యానికి వెళ్తే ఒక 100 మంది అక్కడ ఉంటే 100 మంది దగ్గరికి వెళ్ళి అక్కర్లేని విషయాలన్నా పక్కన పెట్టి, మీరు ఏ కులము, ఏ మతము, ఏమిట్లు ఇవన్నీ పక్కన పెట్టి ఒకానొక మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకానొక సాధకుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారి దగ్గర నోరు విప్పాల్సిన పదం ఒక్కటే, మాస్టర్ మీ అనుభవం ఏమిటి, మాస్టర్ మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారు, దట్స్ ఆల్. మిగతావన్నీ ప్రాపంచికాలు, మిగతావన్నీ కూడా ఈతి బాధలు మనకంటే ఒక 2 మెట్లు ఎక్కువ తక్కువ ఉంటాయి. అక్కర్లేని బోగట్టాలకు వెళ్ళొద్దు. ఒక మాస్టర్ కనిపించాడు అంటే తన దగ్గర మాట్లాడాల్సిన విషయాలు 2. 1 మీ అనుభవం చెప్పండి, 2 మీరు ఏ పుస్తకాలు చదువుతున్నారు, దట్స్ ఆల్. అంతేగాని మీరు రోజు ధ్యాన ప్రచారానికి ఎలా వచ్చేస్తున్నారు, మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది, ఇట్లాంటి ఈ ప్రాపంచిక విషయాలన్నీ ఒక మాస్టర్ని అడగకుండా ఉండడమే ఒక మాస్టరీ. ఎవరు తిప్పలాలుకుంటాయి, ఎవరు పాటలాలుకుంటాయి, ఎంత చెట్టుకంత గాలి, ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి యుక్తి వాళ్ళది, ఎవరి జన్మ కర్మ పరంపర వారిది. ఆ కర్మానుసారము జన్మానుసారము వాళ్ళ క్రియలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు జరుగుతుంటాయి. కానీ ఒక మాస్టర్గా మన ముందుకు వచ్చినప్పుడు ఆయన అడగాల్సినవి 2 మాటలు. మాస్టర్ మీ అనుభవం ఏమిటి, మీ అనుభవం గురించి నేను వినాలనుకుంటున్నాను. ఎస్, తనకు తాను చెప్తాడు. చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి ఒక్కరూ పొందవలసినటువంటి అపురూపమైనటువంటి విషయం. 1,00,000 అనుభవాలు మనమే కూర్చోవాలంటే అన్ని సంవత్సరాలు ధ్యాన సాధన చేయలేము కదా. కాబట్టి ఒక ధ్యాన మహాచక్రానికి వెళ్తే 1,00,000 మంది వస్తారు. 11 రోజులు ఏం చేయాలి? కనిపించిన ప్రతి మనిషిని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రశాంతంగా పలకరించి, మీ అనుభవం చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది, మీ అనుభవం ఏమిటి, దట్స్ ఆల్. ఈ అనుభవాల మాలలు లక్షలు సంపాదించుకోవడానికే, అనుభవాలను ప్రోగు చేసుకోవడానికే ధ్యాన మహాచక్రాలు నిర్వహించడంలో ఒకానొక కీలక అంశం. ధ్యాన మహాచక్రానికి చాలా ఆశయాలు, చాలా విస్తారమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన ప్రణాళిక ఈ యొక్క అనుభవాలను అందరూ పంచుకునేదానికి ఏర్పాటు చేయడం. అందుకే నిర్వాహకులు ఎంత కష్ట నష్టాలకి వెనుకాడకుండా, లాభ నష్టాలు అనేది చూడకుండా, వచ్చిన మాస్టర్స్కి సరైనటువంటి వ్యవస్థ, ఆహార వ్యవహారాల్లోనూ, ఆరోగ్యంలోనూ, రక్షణ కొరకు చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని, చక్కటి భోజనాలు, చక్కటి వసతులు, మరి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంతో అద్భుతంగా చేశారు మన గడిచిన మహిళా ధ్యాన మహాచక్రంలో. ప్రపంచం ఆశ్చర్యపోయింది. వచ్చిన వారందరికీ బెడ్స్ వేసి, దాని మీద పరుపులేసి, చక్కటి ఆ శీతాకాలంలో చలిని మైమరిపించే వెచ్చటి వసతిని కల్పించి, అద్భుతమైన భోజనాలు. అంటే ఒక అనుభవం పంచుకోవడానికి, అనుభవం పంచడానికి, అనుభవం పొందడానికి వచ్చుతున్న వాళ్ళు సాక్షాత్తు పరమాత్మలే అని గుర్తిస్తే తప్ప ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప నారాయణ సేవ ఎవరు చేయగలరు? కాబట్టి అనుభవం పంచుకోవడంలో అంత అర్థం ఉంది, అంత పరమార్థం ఉంది. పొరపాటును కూడా మీ అనుభవాన్ని మీరు తొక్కిపెట్టుకోవద్దు, దాచుకోవద్దు. సత్సంగంలోనే చెప్పాలి, ధ్యానుల చోటనే చెప్పాలి. ఈ మాత్రం వివేకం మనకు ఉండాలి.
ఎక్కడో మార్కెట్‌లో ఎవరు పనుల్లో హడావుడిగా ఉంటే, నేను నా అనుభవం చెప్తాను నువ్వు విను అంటే వినరు. ఒక సత్సంగానికి వెళ్ళాలి. ఎక్కడ సత్సంగం జరుగుతుందో తెలుసుకొని వెతికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ సమయం చూసి చెయ్యెత్తి నేను ఒక 2 నిమిషాలు నా అనుభవం చెప్తాను అని అందరికీ చెప్పాలి. సత్సంగానికి వెళ్ళాం కాబట్టి అక్కడ అందరి అనుభవాలు తెలుసుకొని రావాలి. ఇవాళ లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు అనుభవాలు పంచడానికే ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అంతేగాని వీళ్ళు పురాణాలో, పాండిత్యాలో, లేదంటే మహాగ్రంథాలు అభ్యాసం చేసేసినటువంటి అక్కర్లేదు. వారి అనుభవమే ఆ గ్రంథాల సారం, భగవద్గీత సారం, వేద సారం, ఆత్మవిజ్ఞాన సారం. ఒక్కొక్క మాస్టర్ అనుభవాలు వింటే ఒళ్ళు జలదరిస్తుంది. ఎంతమంది మాస్టర్స్ వారి అనేక రకమైనటువంటి వారి జీవితాల్లో ఎదుర్కొన్న అనేక కష్టాలని ధ్యానంతో ఎలా పరిష్కరించుకున్నారో వారు తెలియజేసిన తీరు, పెద్ద సమస్యలు, ఆత్మహత్యే శరణ్యం అనుకున్న వారు సైతం, మొత్తం అందరినీ చంపేయడమే శరణం అనుకున్న సైతం ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో ఎంత గొప్పగా, ఎంత ఆనందంగా జీవిస్తున్నారో వారి మాటల్లో వారి అనుభవాన్ని వింటే మనకు అర్థమవుతుంది. అనుభవం అంటే ధ్యానంలో వచ్చిందే కావక్కర్లేదు. అనుభవం అంటే జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని మనం అనుభవంగా గుర్తించగలుగుతాం. అనుభవాలు చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ అనుభవాలను గ్రంథస్థం చేయాలి. అనుభవాలను అందరికీ చెప్పాలి. అనుభవాలు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అనుభవాలు ఎవరైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. పత్రిజీ అనుభవాలు వినడానికి, అనుభవాలు చెప్పించడానికి, అనుభవాల వేదికకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అది ఏ సందర్భమైనా. ఆ ఒక్క అనుభవం వారితో చెప్పించడం ద్వారా వారికి పరిపూర్ణమవుతుంది. అది 100% అయిపోతుంది. వారు ఎంతో హాయిని పొందుతారు. అక్కడ విన్న వాళ్ళందరూ ఆ ముత్యాల పంటని, ఆ భాగ్యాల పంటని వారు పొందిన వాళ్ళు అవుతారు. ప్రతి పిరమిడ్ మాస్టర్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యవసాయమే అనుభవాల పంట. ఈ లాక్డౌన్లో అనేక డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ప్రతి క్షణం ఈ అనుభవాల పంట పండిస్తున్నారు. ఎన్ని అనుభవాలు పొందకపోతే ఇంత గొప్పగా చెప్పగలుగుతారు. యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, అనుభవ జ్ఞాన యోగులందరికీ ఈ సందర్భంగా నమస్కారం. ఫ్రెండ్స్, ఈ 18 ఆదర్శ సూత్రాల్లో ఎంత వీలైతే అంత, ఎంత ఎక్కువ అవగాహన కల్పించడానికి వీలైతే అంత నాకున్న పరిధిలో నేను ఈ 18 ఆదర్శ సూత్రాలను విస్తారంగా చెప్పడమే ఇప్పుడు నా ధర్మం. అనుభవమే జ్ఞానం అని పత్రిజీ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఆ యొక్క గొప్ప మలుపైనటువంటి, గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క సూత్రాన్ని స్థిరీకరించారు. ఎస్, అనుభవమే జ్ఞానం. ఏ అనుభవం పొందితే అంత జ్ఞానం మనకు వస్తుంది. ఏ అనుభవం పొందితే అంత ఆచరణ వస్తుంది, అంత అవగాహన వస్తుంది. అది ఏదైనా సరే, ప్రతి మనిషి అనుభవంతోనే ఏదైనా తెలుసుకుంటుంటాడు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే అనుభవ ప్రపంచంలో పత్రిజీకి తన గురువు గారైన శ్రీ సదానంద యోగీశ్వరులు చెప్పినవి కొన్ని 2-3 విషయాలే, పెద్ద విషయాలేమీ కాదు. సుభాష్, నువ్వు ఏ రోజైతే ధ్యాన సాధన చేసి నీ అనుభవాన్ని ప్రపంచానికి అందరికీ పంచుతావో ఆ రోజు నీ జీవితం శభాష్ అన్నారు. సుభాష్ పత్రి కాస్త శభాష్ పత్రిగా ఆ రోజే నామకరణం చేయబడ్డారు. అదే ఈరోజు మనం చూసాం.
ఇంకొక అద్భుతమైన సూత్రం ఇచ్చారు. ధ్యాన సాధన చేయడానికి వంకలు, ఆటంకాలు, కారణాలు, ఏ కారణాలు చూపించకు. డూ ఆర్ డై. డూ ఆర్ డై. చెయ్యి లేదా చావు. అంతేగాని నేను ధ్యానం చేయలేకపోతున్నాను, నాకు ఈ కారణం ఉంది, ఆ కారణం ఉంది అని ఈ ఆటంకాలు ఏవి చూపించకు అని ఎవరికి చెప్పాలో వారికే చెప్పారు కాబట్టి అది సాధ్యమైంది. ఇక అతి ముఖ్యమైనది అనుభవ పీఠంలో, అనుభవ మండపంలో, ఈ అనుభవ సాధనలో వారిచ్చినటువంటి ఒక మాట పత్రిగారి ఈ ధ్యాన ప్రపంచానికి, ఈ అనుభవానికి ఉన్న అన్ని తెరలు, అన్ని పొరలు సమూలంగా తొలగించుకోగలిశారు. అందరి పొరలు తొలగించే అద్భుతమైన సూత్రం ఇచ్చారు. లేకపోతే అనుభవం చెప్పరాదు అన్నది పెద్ద అపోహ. ఏమిటయ్యా అంటే వారు చెప్పిన ఆ మూడవ మాట, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీకు ఏదైనా రూపము కనిపిస్తే ఆ రూపము నీకు తెలిసినదైనా నువ్వు అది అని భావించవద్దు. అది నీకు తెలిసిందే అయి ఉండొచ్చు, కానీ అది అని నువ్వు భావించవద్దు. ఏది కనిపించినా, ఆకారం కనిపించినా, శబ్దం కనిపించినా, నిరాకారం ఉన్న, నిరాకారం కూడా ఒక ఆకారమే కదా, నిశ్శబ్దం కూడా ఒక శబ్దమే కదా, షిరిడి సాయిబాబా ఒక రూపమే కదా, సాయిబాబా కనిపించకపోవడము ఒక రూపమే. ఏది ఉన్నా నీ సందేహాల నివృత్తికి నువ్వు చేయవలసినటువంటి, నీ ప్రగతి పదానికి నువ్వు చేయాల్సినటువంటి ఒకే ఒక పదం, ఎవరు మీరు, మీ సందేశం ఏమిటి. దట్స్ ఆల్. ఎవరు మీరు, మీ సందేశం ఏమిటి. ఇంతకు మించి వారితో ఇంకేమీ మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడినా అది వారితో మాట్లాడినట్టు కాదు. ఎవరు మీరు. ఒక శివుడు కనిపించాడు అనుకుందాం, అది శివుడని నువ్వు నమ్మేసి పరవశం పొందక్కర్లేదు. శివుడు అలాగే ఉండాలని నియమ నిబంధనలు ఎక్కడూ లేవు. దానికి అనేక ఎర్త్ బౌండరీ సోర్స్ నిన్ను ఆట ఆడించడానికి శివుడి వేషంలో వచ్చి, నీకు శివుడు అంటే ఇష్టం కాబట్టి నువ్వు కళ్ళు మూసిన వెంటనే శివుడు కనిపించేస్తాడు. దాంతో నువ్వు ఓహో నాకు శివుడు ధ్యానంలో కనిపించేసాడు, ఇక్కడ నేను ధ్యానం చేయక్కర్లేదని నువ్వు ఆ మార్గాన్ని తప్పిపోయి సరికాని మార్గం వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ శాస్త్రమైనా ఇంతే. శాస్త్రంలో సాధన పెరుగుతున్నప్పుడు మరింత మరింత చురుకుగా, మరింత ఎరుకుగా, మరింత నైపుణ్యతతో వెళ్ళాలి కదా ఏ సాధన అయినా. అప్పుడే కదా దానికి ఆ యొక్క శాస్త్ర ఫలం మనం పొందగలుగుతాం. మధ్య మధ్యలో ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు, ఆటంకాలకు, ఆకర్షణలకు మనం లోనైనప్పుడు మనము చేరవలసిన గమ్యం చేరలేము. ఒక సాధకుడికి సహసిద్ధంగా ఎదుర్కొన్నటువంటి పరీక్షలే ఇవే కదా. మొత్తం మహర్షులు, యోగులందరికీ ఇంద్రుడు వాళ్ళందరూ చేసినటువంటి ఆటంకాలు. వీడు ఎదుగుతాడా, ఇక్కడతోనే ఆగిపోతాడా అని. ఎస్, అది మనకి ఉంటుంది, ప్రతి సాధకుడికి ఉంటుంది. అది ఒక అనుభవమే. అయితే నీవు తోవ తప్పిపోకుండా నీ లక్ష్యం వైపు, నీ గమ్యం వైపు, నీ ఆత్మ విజ్ఞానం వైపు నువ్వు వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనం చేయాల్సినటువంటిది ఒకే ఒక చర్య. కళ్ళు రెండు మూసుకున్నప్పుడు శివుడు కనిపించిన, జీసస్ కనిపించిన, బుద్ధుడు కనిపించిన, గురు నానక్ కనిపించిన, ఎవరు కనిపించినా, నీకు తెలిసిన వారు కనిపించినా, తెలియని వారు కనిపించినా, ఎవరు మీరు స్వామి, ఎవరు మీరు అని మీకు క్వశ్చన్ ఉండాలి. వాళ్ళైతే మీరు ఐడి కార్డు అడిగారు కదా, వాళ్ళైతే ఇంకా ముందుకు వస్తుంది, మరింత ముందుకు వెళ్తుంది మీ స్నేహం. వారు కాకపోతే ఒకవేళ ఏ అర్త్ బౌండరీ షోలో ఆ వేషం వేసుకొని మీ దగ్గరకు వచ్చి నిలబడితే అది డిజాల్వ్ అయిపోతుంది. అమ్మో వీళ్ళని ఐడి కార్డు అడుగుతున్నారు. ఆ యొక్క ప్రక్రియ ఇగో మన సాధారణమైన వ్యాపార, వాణిజ్య అన్ని సంస్థల్లోనూ ఐడి కార్డు పెట్టడం. మనమే కదా వెళ్తున్నాం, మళ్ళీ మన ఐడి కార్డు ఎందుకు వెళ్తున్నాము? సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ అనుభవ ప్రపంచంలో, అనుభవ భూమికలో. అందుకే ఇక్కడ నేను దీన్ని విస్తారంగా ప్రస్తావించదలిశాను. కళ్ళు మూసిన వెంటనే మహావతార్ బాబాజీ కనిపిస్తే
మహావతార్ అవునా కాదా అని మనం గుర్తించుకోకుండా మనకు తెలిసిన మహావతార్ రూపాన్ని ఏదో ఒకటి అనుకొని మహావతార్ నాకు కనిపించాడు అనుకుంటే నువ్వు మోసపోతున్నావు తప్ప మహావతార్కి ఏం సంబంధం? చాలా చాలా సున్నితమైన, చాలా సంక్లిష్టమైనటువంటి అంశం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 18 సూత్రాలు టకటకటకమని చెప్పాడు నా ఉద్దేశం కాదు. ప్రతి సూత్రంలోనూ ప్రబంధంగా మనం వెళ్ళాలి. ఇది సరైన సమయం, సరైన ధ్యాన సాధన, సరి అయిన అవగాహన, సరి అయిన పుస్తకాలు, సరైన అనుభవాలు. కళ్ళు మూసిన వెంటనే జీసస్ కనిపించేస్తే, కళ్ళు మూసిన వెంటనే మనం అనుకున్న వాళ్ళు రావట్లేదు, రంభా, ఊర్వశి, మేనక, ఏంటి ధ్యానం నాకు శిఖా పుడుతుంది, వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటే వేర్ యు ఆర్. వారిని చూసే స్థాయి మనకు వచ్చిందా? వారిని అవగాహన చేసుకునే శక్తి మనకు వచ్చిందా? వారు ఒకవేళ ఏదైనా ఒక మాట చెప్పితే దాన్ని విని ఆచరించే యోగ్యత, విని ఆచరించే శక్తి, సమర్థత మనకుందా? అలా లేనప్పుడు వారు మన దగ్గరికి రారన్న కనీస విషయం మనకు తెలియక్కర్లేదా? ఇంకొక గొప్ప అంశం, ఒక రమణ మహర్షి మీకు కనిపిస్తే ఆ రోజు నుంచి రమణ మహర్షి జీవితాన్ని, రమణ మహర్షి ప్రభావితం, రమణ మహర్షి ప్రయత్నము మన మీద ప్రభావితం అవుతుంటుంది. ఈ స్లోలీ యు బికమ్ ఏ రమణ మహర్షి. నీకు కృష్ణుడు కనిపిస్తే కృష్ణుని విజ్ఞానం అంతా నీలో మార్పు చెందడం ప్రారంభిస్తుంది. మాటలేమో కృష్ణుడు కనిపిస్తున్నాడు రోజు అని చెప్తాము, జీవితమేమో నికృష్ణుడిలా ఉంటుంది. ఏదైనా అర్థం ఉందా? మాటలేమో మహావతార్ బాబాజీ కనిపిస్తున్నాడని చెప్తున్నాము, మహావతార్ బాబాజీతో అనుసంధానం అవుతున్నామని చెప్తున్నాము, జీవితమేమో మహా బ్యావర్స్గా ఉంటుంది. సంథింగ్ రాంగ్. మరి ఏమిటిది? అనుభవమే జ్ఞానం కదా. అనుభవాలను మీరు వక్రీకరిస్తున్నారా? అనుభవాలను మీరు నమ్మట్లేదా అని నన్ను ఎవరైనా ప్రశ్నించవచ్చు. బట్ దీని మీద విశేషమైన పరిశోధన చేసినప్పుడు ఎంతోమంది మహాత్ముల్ని, ముఖ్యంగా సిద్ధేశ్వరానంద స్వామి భారతి, కుర్తాలం పీఠాధిపతి వారిని, పైలట్ బాబా వారిని, జునాగఢ్ అఖాడా మహారాజుని, భైరవగిరి బాబాతో, కారుణ్య బాబాతో, ఎంతోమంది అఖాడా నాగాలతో, శ్రీరామచంద్రమూర్తి వారితో చాలా లోతైన అవగాహన కోసం వారిని కలిసి మాట్లాడినప్పుడు ఈ రహస్యాలన్నీ చెప్పారు. అది మీ ముందుంచడం నా బాధ్యత. భట్కోట్ బాబా ఈ అనుభవాల పట్ల, అనుభవాల మధ్యన ఉన్నటువంటి తెరల పొరల పట్ల, అనుభవాల్ని ఎలా సహకరించుకోవాలి, ఒక అనుభవం జరిగితే మన జీవితం, మన దగ్గర ఒక వజ్రం ఉంటే, వైడూర్యం ఉంటే, అది మన కిరీటంలో ఉంటే అది ఎలా ఉంటుంది, అంత శోభనిస్తుందో చెప్పనక్కర్లేదు. అదే ఒక మామూలు రంగురాయి అయితే అది నువ్వు ఎక్కడ పెట్టుకున్నా దానికి అంత శోభ రాదు, ఆ ప్రభావం రాదు. అలాగే మహాత్ములు నీ ధ్యాన సాధనలో, నీ ఆచార్య సాంగత్యంలో, నీ సజ్జన సాంగత్యంలో, నీ స్వాధ్యాయంలో ఒకనొక కాంతిలోకవాసి, ఒక దివ్యలోకవాసి నీకు అనుసంధానమైనప్పుడు నీ భౌతిక జీవితంలో మార్పులు రావాలి. నీ భౌతికతలో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఉన్న స్థితి నుంచి ఇంకా కింద స్థితికి జారిపోతూ ఈ ఆదర్శ నియమావళి కనీసం మనకి అంటకుండా మనం అవగాహన లేకుండా జీవిస్తూ ఉంటే నో డౌట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఎర్త్ బౌండరీ సోల్స్ నిన్ను ఆట పట్టించడానికి, తద్వారా నీకు కలుగుతున్నటువంటి విషాదాన్ని, నీ దుఃఖాన్ని వాటికి భోజనంగా పొందడానికి నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నాయి అని ప్రతి సాధకుడు సాధనా స్థాయిలో ఎదిగిన తర్వాత తప్పక తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఇంకిప్పుడు చెప్పకపోతే నేను ఎప్పుడు చెప్పాలి? ఎవరో ఒకరు చెప్పాలి. అవగాహన ఉంటే ఆచరణ లేకుండా ఎందుకు ఉంటుంది? సదావగాహన సదాచరణ అవుతుంది కదా.
తెలిసి తప్పు చేయము కదా. తప్పు చేస్తున్నామంటే తెలియక తప్పు చేస్తున్నాం లేదు, తెలిసినట్టు నటిస్తూ ఆయా సమయాలలో టంగ్ స్లిప్ అవుతుంది, థాట్ స్లిప్ అవుతుంది. ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అని పత్రిజీ 1000 సార్లు, 1,00,00,000 సార్లు, 1,00,000 సార్లు చెప్తున్నా వింటున్నంతసేపు కూడా మనం లేకుండా కనకపు సింహాసమున సునకాన్ని కూర్చోబెట్టిన ఆ యొక్క పద్యం నిజమయ్యేటట్లు వ్యవహరిస్తూ ఉంటే, ఏ సందర్భంలో ఎవరైనా మాస్టరీ అంటే మై డియర్ ఫ్రెండ్స్ రాకపోనని చెప్పి ఎవడో అడగడు. మాస్టరీ అని ఒక్కసారి అనిపించుకున్నాక నువ్వు మాస్టరీ లాగా లేకపోతే ప్రతి క్షణం ఈ యొక్క సంఘర్షణ తప్పదు. దీనిపైన ఈరోజు విస్తారంగా చెప్పాలి. ఎక్కడో తప్పటడుగు పడుతుంది. ఎక్కడ పడుతుందో మనం లోతుగా విశ్లేషించుకుంటే మనకు అర్థమయ్యేది ఒక దగ్గరే. అగైన్ యూ రీస్టార్ట్ యువర్ సిస్టమ్, రీబూట్ యువర్ సిస్టమ్, రీబూట్ యువర్ సాధన, స్టార్ట్ అగైన్. చిప్ సెట్ అంతా క్లీన్ చేసుకొని వద్దాం. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంతా సరైన ప్రోగ్రామింగ్లో ఉందా లేదో చూద్దాం. ఎక్కడో వైరస్ పట్టింది, ఎక్కడో బగ్స్ వచ్చినాయి, నో ప్రాబ్లం, ఇది ఒక అనుభవమే, తప్పేమీ లేదు. కానీ అదేలా ఉండిపోతే మాస్టరీ కాదు కదా. నీ వల్ల లోక కళ్యాణం కాదు, లోక కయ్యం అవుతుంది. ఏ మాస్టర్ వల్ల లోక కయ్యము కాదు, లోక కళ్యాణం అవుతుంది. లోక కళ్యాణమూర్తుల్ని మనం మాస్టర్స్ అంటున్నాం. ఒక బుద్ధుడైనా, జీసస్ అయినా, రామ్తా అయినా, రాముడైనా, కృష్ణుడైనా, ఒకవేళ వారి ద్వారా యుద్ధం జరిగినది లోక కళ్యాణమే, లోక కయ్యం కోసం కాదు. నాది నేను కోసం, రాక్షసత్వం కోసం కానే కాదు, అసత్యం కోసం అంతకంటే కాదు, సత్య స్థాపన కోసమే ఏదైనా జరుగుతుంది. అలా చేయడానికి సహకరించడానికి వస్తున్నటువంటి మాస్టర్స్ అనుభవాలంటే యక్షకలు కాదు, అపహాస్యాలు కాదు. ఒక అనుభవం పొందిన వ్యక్తి ఆ అనుభవాన్ని రమించి, ఆ అనుభవ జ్ఞానాన్ని సుస్థిరం చేసుకొని, ఆ అనుభవాన్ని మరింత గాఢత పొంది తను ప్రకటిస్తే ఆ అనుభవం ఒక మహా విప్లవం అవుతుంది, మహామంత్రం అవుతుంది. ఎక్కడో అస్పష్టత ఉంటుంది. దానిని దాటడానికి మనం అందరము చేయాల్సింది ఒక్కటే. 18 ఆధార సూత్రాలను మళ్ళీ ఇప్పటికి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ 18 ఆధార సూత్రాలు చెప్తూ ఉన్నారు, ఇంకా చెప్తున్నారు, ఇంకా చెప్పాలి. ఇది రాజ్యాంగం. పిరమిడ్ మాస్టర్కు, ఆత్మ జ్ఞాన ప్రపంచానికి ఒక గొప్ప రాజ్యాంగం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు మీరు, మీ సందేశం ఏమిటి? ఇక్కడ మరొకటి పోతాం. వారి సందేశం ఏమిటని వారు అడిగినప్పుడు వారిచ్చిందే మనం సందేశంగా తీసుకోవాలి, కానీ మనకు నచ్చిన సందేశం వాళ్ళు ఇవ్వాలని కోరుకోవడం మరింత మూర్ఖత్వం. ఇది మరీ విచిత్రంగా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్, ఆధ్యాత్మిక అహంకారం, ఆధ్యాత్మిక అజ్ఞానం. నేను బాబాతో మాట్లాడాను, ఆయన నేను చెప్పినట్టు, నేను అనుకున్నట్టు చెప్పలే. ఏంది నువ్వు అనుకున్నట్టు చెప్పేది? ఆయన కుక్క అయిపోవడానికి సిద్ధంగా ఉండలేడు, డిఓజీ అయిపోవడానికి సిద్ధంగా లేడు, ఎప్పుడు జీఓడీలా ఉండాలనుకుంటున్నాడు. ఎవరికి చెప్పితే అది మాట మంత్రమై ఆ మాటని తూచా తప్పకుండా మిన్ను విరిగి మీద పడ్డ ఆచరిస్తారో వాళ్ళకి చెప్తారు ఆ మాట. చాలామంది చెప్తారు, చాలామంది వచ్చి కనిపించి వెళ్తున్నారు, కానీ నాకేమీ సందేశం ఇవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు నువ్వు సందేహం ఇచ్చినా సందేహిస్తావని. సందేహాలు ఉన్న దగ్గర సందేశాలు లేవు. ఎస్కేపిస్టుల దగ్గర సందేశాలు పనికిరావు. నీకు ఆ సమర్థత లేదు, నీకు ఆ శక్తి లేదు, నీకు ఆ యుక్తి లేదు. వాళ్ళకి తెలుసు నీకు అది లేదని. నీ భౌతిక గురువో, నీ ఆధ్యాత్మిక గురువో, నీ సూక్ష్మ లోక గురువో నీకు ఒక మాట చెప్పాడు అంటే ప్రాణం పోయిన సకల ప్రపంచము ఒకటై ఎదురున్న సప్త సముద్రాలు నీ మీదకు వస్తున్నా ఆ మాట తప్పవని తెలిసినప్పుడే నీకు ఆ మాట వాళ్ళు చెప్తారు.
మాటలోని మర్మము లేకుండా చెప్తారు నీకు. వాళ్ళతో సాధించుకుంటారు. చేస్తున్నది వాళ్ళే, కేవలం నిమిత్త మాత్రుడివే. అంతేగాని నాకు గురువుగారు ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు, నువ్వే చాలా అస్పష్టతలో ఉన్నావు, నీకు స్పిరిచువల్గా ఆ ఇగ్నోరెన్స్తో, అహంకారంతో, ఎర్త్ బౌండరీ సోర్స్ ప్రభావంతో నీ ఇల్యూజన్స్లో నువ్వు కొట్టిమిట్టాడుతున్నావు. గుర్తుంచుకుందాం, మనం ఎంత నీచ స్థాయిలో, ఎంత దిగు స్థాయిలో, ఏ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నా మన బాధ్యతను వహించి మనల్ని పైలోకాలకి పై ఉన్నత స్థితులకు తీసుకెళ్ళడానికి సదా చేయుతనిస్తాడు పరమగురు. ఎస్, నీ స్థితిని గతిని ఎంచడు. అంత మాత్రాన మనం ఏదో గొప్పగా ఉన్నాం అనుకోకర్లేదు. మన మూర్ఖత్వంలో మనం ఉన్నాము, మన మూర్ఖత్వంలో మనకున్నాం, మన చేయికి మనకు అందించబడుతుందంటే తన మూర్ఖత్వం చూడరు. ఓకే, ఇది ఒక అనుభవంగా తీసుకొని ఇంకా వీళ్ళు ఇంకొక మెట్టు ఎక్కుతారేమో, ఇంకొక సహకారం అందిద్దాం అని గురు అయిన వారు నిరంతరం మన శ్రేయస్కి సహకారం అందిస్తారు. అటువంటి దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ లైన్. దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ లైన్. ఎప్పుడు ఒక గురు ఆలోచనలో, మనసులో, ఒక విశ్వ కళ్యాణంలో మనం ఎక్కడో దగ్గర భాగస్వాములమై ఇటువంటి స్థితిగతులలో, ఇటువంటి పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతుంటే వి ఆల్వేస్ బ్లెస్డ్ బై అవర్ బిలవ్డ్ గురు. మన గురు నుంచి మనకి ఒక లైఫ్ లైన్ అందించబడుతుంది. ఆ లైఫ్ లైన్ పట్టుకొని మనం ఓహో, నా అనుభవాలు ఇంకా నేను పెంచుకోవాలి, నా జ్ఞాన పరిధిని ఇంకా పెంచుకోవాలి, నా శక్తిని ఇంకా నేను పెంచుకోవాలి. శక్తి పెరిగితేనే నీకు జ్ఞానం పెరుగుతుంది, శక్తి పెరగకుండా జ్ఞానం పెరగదు. ఇది లా. నీ శక్తి జ్ఞానము పెరిగితేనే నీ చైతన్యం పెరుగుతుంది. ఆ శక్తిని పెంచుకునే మార్గమే ధ్యానం. మళ్ళీ ధ్యానం చేయాలి. ఈసారి ఎర్త్ బౌండరీ సోల్స్కి దొరకకుండా, ఆ యొక్క ప్రలోభాలకి, భ్రమలకి గురి కాకుండా, నీ ద్వారా ఏ లోక కళ్యాణ కార్యక్రమం అయితే కావాలనుకుంటున్నామో ఆ కళ్యాణ కార్యక్రమానికి కావలసినటువంటి స్థితిని, శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి గురువులని, ఉన్న హాస్టల్ మాస్టర్స్ని మనం అనుసంధానం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు వచ్చినా సరే, ఎవరు మీరు స్వామి, అది మొట్టమొదటి ప్రశ్న. వాళ్ళైతే ముందుకు వస్తారు. మీ సందేశం ఏమిటి? వాళ్ళు సందేశం ఇస్తారు. మన స్థాయిని, మన శక్తిని, మన అవగాహనని బట్టి ఆ సందేశాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తే అప్పుడు అనుభవ విజయం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. జ్ఞానం తాలూకా వికాసం ఏంటో అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది పత్రిజీకి వారి పరమ గురువు అయినటువంటి సదానంద యోగి చెప్పినటువంటి మహాసూత్రం. అద్భుతమైన సూత్రం. ఎన్నో మంది, ఎన్నో సంస్థల ద్వారా, ఎన్నో ప్రేరణల ద్వారా హిమాలయాల నుంచి మైదానాల వరకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పరిశోధనలు చేస్తూ, ధ్యానాలు చేస్తూ కూడా ఇలా ఎర్త్ బౌండరీ సోల్స్కు దొరికిపోయి ఆధ్యాత్మికత ప్రగతి లేక, ఆత్మరాజ్యంలోకి ప్రవేశించలేక ఎక్కడో దగ్గర చిక్కుకుపోయినారు, ఒక అభిమన్యుడిలా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎంతోమంది మహావతార్ బాబాజీతో, మరెంతోమంది గణేశునితో, మరెంతోమంది కుమారస్వామితో, మరెంతోమంది వ్యాస మహర్షితో, మరెంతోమంది భీష్మాచార్యునితో, మరెంతోమంది సప్త ఋషుల మండలితో, మరెంతోమంది నక్షత్ర లోకవాసులతో, మరెంతోమంది సూర్య చంద్రుల మొదలగు గ్రహ కూటములతో, మరెంతోమంది పక్షి జాతితో, మరెంతోమంది వృక్ష జాతులతో వారి అవగాహన పెంచుకొని వాటి నుంచి అనుభవాలు పొందుతూ మనకు అందిస్తున్నారు. వారందరికీ వందనం.
ఒకప్పుడు మహావతారుని ఢీకొనే పరిస్థితి ఎవరికీ లేదు. మహావతారుని కనీసం ఆలోచన చేసే ఆ పరిస్థితి కూడా ఎవరికీ లేదు. ఈరోజు మహావతారుని మహా ఆత్మబంధువుగా భావించి వీరు పిలిచిన వెంటనే వారు వస్తున్నారు, వీరు అడిగిన వెంటనే వారు పలుకుతున్నారు. అంత సత్సంగం, అంత స్వాధ్యాయం ఈ యొక్క అనుభవ మండపంలో, అనుభవ పీఠంలో ఇంత విస్తారంగా జరుగుతుంది. మనం నిన్ననే చెప్పుకున్నాం, ఒక సాధారణమైన మహిళ యమధర్మరాజుతో పోట్లాడింది. ఆవిడికి ఏ శాస్త్రమూ తెలియదు. ఇది సాధ్యమే అంటే సాధ్యమే. సో మై డియర్ ఫ్రెండ్స్, అనుభవం అన్నది ఎన్ని రోజులైనా చెప్పాలి, ఎంతైనా చెప్పాలి. అనుభవమే జ్ఞానం, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఎంత సమయం మనం సాధన చేస్తే అన్ని అనుభవాలు పొందుతాం. ఎన్ని అనుభవాలు పొందితే, ఎంత సహనంతో మనం అనుభవాల్ని శోధిస్తే, అందరివి వింటే అంత ప్రగతి సాధిస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక అనుభవాలు చెప్పడం, అనుభవాలు వినడం. అనుభవం విన్నవాడు ఎంత గొప్ప అదృష్టవంతుడో, ఎన్నో జన్మల్లో ఎంతో గొప్ప యోగం చేసుంటే తప్ప గొప్ప అనుభవాన్ని వినడానికి అర్హుడు కాదు. అలాంటిది సాక్షాత్తు లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు 10-20 సంవత్సరాల నుంచి సాధనతో వారు సాధించిన అనుభవాన్ని హాయిగా కుర్చీలో కూర్చొని విత్ డిటిఎస్ ఎఫెక్ట్స్, విత్ క్రిస్టల్ క్లియర్గా వినే భాగ్యం ఇవాళ లక్షలాది మంది పొందుతున్నారంటే వాళ్ళు ఎంత అద్భుతవంతులు, ఎంత అద్భుతమైనటువంటి జన్మల్లో వారి సాకారంలో వారి కర్మ ఫలం ఎంత గొప్పదో చెప్పనలవి కాదు. అనుభవాలు వినడం, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఒక పిల్లని కనడం ఒక తల్లికి ఎంత కష్టమో, ఎన్ని కష్ట నష్టాలకి, ఎన్ని బాధలకి 9 నెలల పాటు ఓర్చి ఆ పుడమి తల్లికి పురిటి నొప్పులు, ఆ బాధనంతా భరించి ఒక పిల్లలను కని హాయిగా ఆరోగ్యంగా పక్క వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి అవన్నీ లేవు కదా. అంత చక్కగా ఆ పిల్లడు, ఆ దైవం వారి చేతిలోకి వచ్చింది కదా. అలాగూ అనుభవాలు వినడము అంటే ఇంత గొప్ప అద్భుతం పొందడమే అని చెప్పక తప్పదు. అయితే ఈ వినేటోళ్ళలో 4 రకాలు ఉంటారు. ఎంతమంది వెళ్ళి ఎన్ని రోజులు ఎన్ని అనుభవాలు చెప్తున్నా ఇంత లోతుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారని మనం ఒక్కసారి మళ్ళీ స్వీయ పరిశీలన చేస్తే, అనేక ఆధ్యాత్మికత అన్న ఏ కల్ట్లోనైనా సరే, ఏ సంస్థలోనైనా సరే, మొదటి వర్గము గొడుగు వర్గం ఉంటారు. ఈ గొడుగు వర్గం ఏం చేస్తారంటే, ఈరోజు నేను వినాయకుడి కోసం చెప్పబోతున్నాను, వినాయక సందేశం చెప్పబోతున్నాను అని ఆ చెప్పినటువంటి ప్రవచకుడు లేదు గురువు లేదు అక్కడ ఆచార్యుడు లేదు అక్కడ సాధకుడు చెప్పబోతున్నప్పుడే వీళ్ళందరూ వెంటనే గుడిగేసేస్తారు. వినాయకుడా, ఏదో చెప్దాం అనుకున్నాం, ఏదో చెప్తాడు అనుకున్నాం, వినాయకుడి కోసం చెప్తాడా, వినాయకుడైతే మాకు తెలుసు అని వెంటనే గుడిగేసేసుకుంటారు. ఇంకంతే. అక్కడి నుంచి ఆ 3 రోజుల పాటు ఆయన ఎంత చెప్పినా వినాయకుడు సందేశము, సాధన, శోధన, జీవితము, వినాయక మహత్యము సమస్తము వినాయకుడి కోసం 3 రోజులు ఆయన అరిసి ఆ చెవి తెగిన మేకలాగా అరిస్తే, ఆల్రెడీ ముందు ఫస్ట్ స్టెప్లోనే గుడిగేసారు కదా. 3 రోజుల తర్వాత గొడుగు దించి వినాయకుడే కదా, పెద్ద ఏం వినాల్సిన అవసరం లేదులే అని అనుకుంటారు. అంటే ఒక గొడుగు వేసుకుంటే చిన్న వర్షం పడుతుంది, ఒక గొడుగు వేసుకున్నాం అనుకోండి, ఆ వర్షం మనల్ని ఏమీ తడపలేదు కదా. అలాగే వినే వర్గంలో ఒక వర్గము గొడుగు వర్గం ఉంటారు. వీళ్ళకి ఏం చెప్పబోయినా ఇంకా నోటలో నుంచి మాట రాకముందే
అదైతే మాకు తెలుసులేండి అన్న భావన వెంటనే వేసేసుకుంటారు. అక్కడే ఉంటారు 3 రోజులు. ఇక్కడ మనిషి అక్కడ, మనసు ఎక్కడో ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. అప్రయత్నంగా ఉంటారు, పరధ్యానంలో ఉంటారు, నిద్రపోతుంటారు. పాపం ఆ చెప్పినోడు తన అనుభవాలని చెప్పాలి, ఈ వినాయకుడిని ఇంతమందికి అందించి అందరినీ వినాయకులు చెయ్యాలి, ఆ వినాయక ప్రసన్నం అందరికీ ఇవ్వాలి అని ఆయన తపన పడుతుంటాడు. ఆయనకి ఆయాసం వచ్చి నీరసం వచ్చి కొట్టుకుంటాడు తప్ప ఈ గొడుగు వర్గం ఉన్నన్నాళ్ళు ఒక్క చుక్క నీళ్ళు చుక్క ఒక్క జ్ఞానపు బొట్టు కూడా అక్కడ వింటున్నోరికి ఇంకదు. ఇదే జరిగింది ఈ దేశంలో. ఇంతమంది అనుభవ జ్ఞానులు, అనుభవ యోగులు, అనుభవ మండపాలు ఉన్నా ఎవరికి బుద్ధి ఎందుకు రాలేదు, జ్ఞానం సరైన జ్ఞానం ఎందుకు వికసించలేదంటే పక్కవారి అనుభవాలను సరిగా వినకపోవడం దానికి ప్రధానమైనటువంటి కారణం. తెలుసు అన్న భావన. ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ఏ రోజైతే నాకు తెలుసు అని వచ్చిందో నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అర్హుడివి కాదు. తెలుసు అన్న భావన వచ్చిన మరుక్షణం నువ్వు అర్హుడివి కాదు. నువ్వు ఆధ్యాత్మిక యుగంలోనే, ఆధ్యాత్మిక పేరులోనే సీనియర్ మోస్ట్ అని నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకొని తిరిగినా నీకు ఇంత జ్ఞానపు అంత రవంత బొట్టు కూడా నీకు ఇంకదు. నీటిలో పడ్డ నీళ్ళ కలిసే, చెప్పులో పడ్డ చినుకు ముత్యం బయ్యే, నీటిలో పడ్డ చినుకు నీళ్ళ కలిసే. నీటిలో పడ్డ చినుకు లాంటిది అది, గొడుగు మీద పడ్డ చినుకు లాంటిది. నిన్నేం తడుపుతుంది? అక్కడ కూర్చొని ఆ సందేశం ఇస్తున్నది సాక్షాత్తు గణపతి భగవాన్ అయినా ఇక్కడ మనకేం ఒరిగింది లేదు. అటువంటి ప్రయత్నము నిష్ప్రయత్నమైపోతుంది. శ్రద్ధగా వినాలి. ఇది ఒక సాధకుడికి ఉన్న అతి అవసరమైనటువంటి, అతి ప్రాథమికమైనటువంటి సూత్రము. శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా అంటే చెవులు శాటంత అవ్వాలి, అంత శ్రద్ధగా వినాలి. ధ్యాన మహాచక్రాలలో 3-4 గంటలు సంగీత ధ్యానం జరిగిన తర్వాత లక్షలాది మంది ఎదురుగా ఉన్న నిశ్శబ్దం, ఎవరి ఊపిరి కూడా శబ్దం చేయదు. ఏ ప్రత్యేకమైన రక్షణ దళాలు, పోలీసులు ఎవరు, ఏ వాలంటీర్లు ఎవరు అక్కర్లేదు. ఎవరికి వాళ్ళు స్వీయ అవగాహనతో పత్రికారు ఇప్పుడు ఏం చెప్తారు? ఇంత ధ్యానం చేశాం, ఇంత సాధన చేశాం, ఇప్పుడు ఏదో రాబోతుంది సందేశం. ఎదురుగా 1,00,000 మంది ఉంటారు, చిన్న శబ్దం కూడా లేకుండా. ఎంత జాగ్రత్తగా చెవులు కోసుకొని మరీ వింటారో అంతగా వింటేనే అది ఇంకుతుంది. అది వినడం తాలూకా సైన్స్ ఆఫ్ లిజనింగ్, వినే శాస్త్రం. అంతలా ఇంకించుకోవాలి. ఒక్క మాట కూడా పొరపాటును కూడా పక్కకు వెళ్ళిపోదు. అది నేర్పించారు 30 సంవత్సరాల నుంచి. వినడం 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 వినడం. ఎంతగా వింటున్నారో. ఇది నేను ఈ లాక్డౌన్ ప్రారంభించినప్పటి నుంచి 66వ రోజు. ప్రతిరోజు చెప్తున్నది, ప్రతి రోజుకి గంటన్నర చెప్తున్న ప్రతి విషయాన్ని ఇంత శ్రద్ధగా ప్రతిరోజు ఏం చెప్తాడో అని వింటున్నారు చూసారా? ఇదే నా జన్మకు ధన్యం. ఆ చెప్పిన దాంట్లో ఒక్క మాట మీకు ఆ రోజుకి ఒక్కటి దొరికినా చెప్పిన దానికి నా ధన్యత నాకు ఏర్పడుతుంది. ఒక్కటి సరిదిద్దుకున్నా, ఒకటి పొందిన, ఒక కొత్త విషయాన్ని అవగాహన చేసుకున్నా ధన్యత అవుతుంది కదా. అతరీజీ ఆ ధ్యానం తర్వాత ఏం చెప్తారో అని అది ఎంతసేపు చెప్పినా ఒక్కోసారి 7, 8, 9 అయిపోతుంటుంది. ఒక్కడు వెళ్ళడే అది. అంతేగాని పత్రికారు ఈరోజు లక్ష్మి, పార్వతి, సరస్వతి అని ప్రారంభంలో చెప్తారు. ఈరోజు నేను ఆ ముగ్గురమ్మల అనుభవాన్ని చెప్పబోతున్నాను, సీతాదేవి అనుభవాన్ని చెప్పబోతున్నాను అని అనేటప్పుడు సీత మాకెందుకు తెలియదు అని ఈయనకి తెలిసిన సీతతో వీళ్ళు గొడుగులు వేసుకొని అక్కడ ఎన్ని రోజులున్నా ప్రయోజనమేమీ లేదు. ఇక రెండవ వర్గము మిడత వర్గం. వీటి గురించి నేను ఎక్కువగా మీకు చెప్పక్కర్లేదు. ఈ మధ్యన కరోనా కంటే భయంకరంగా మీడియా కొత్త సబ్జెక్ట్ని మన దగ్గర తీసుకొచ్చాయి.
మిడతల దండు. గుర్తుంచుకోండి, మిడత ఎక్కడికి ఒక్కటి రాదు. మిడతల దండు, కోట్లాది మిడతలు. కరోనా వచ్చి కనిపించకుండా విమానాన్ని ఎగరనీయట్లేదు, ఇవి కనిపించి విమానాన్ని ఎగరనీయట్లేదు. చాలా ఎయిర్పోర్ట్లు మూసేశారు మిడతల దండు ప్రభావానికి. ఎన్ని ఛాలెంజెస్ మనకి, కష్టాలన్నీ మనుషులకే ఉన్నట్టున్నాయి. మిడత కూడా అడ్డుకుంటుంది మనల్ని, ఏం చెప్పమంటారు. ఇంకా ఆధ్యాత్మికతలో కూడా ఒక మిడతల దండు ఉంటుంది. ఈ మిడతల దండు ఏంటంటే వీళ్ళు ఎక్కడికి ఒక్కరు వెళ్ళరు, ఎక్కడో సాంగత్యం జరుగుతుంటుంది. మలయాళ స్వామి వారు ఇప్పటికీ 94 జ్ఞాన మహాసభలు నిర్వహించారు ఈ దేశవ్యాప్తంగా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎప్పటికి కొన్ని వందల వేల మహాసభలు, జ్ఞాన మహాసభలు నిర్వహించింది. ఒక్క రోజు నుంచి 14 రోజుల వరకు. ఎక్కడో జరుగుతుందని పేరు వింటాము, కాలనీ అంతా బయలుదేరుతారు, రేపు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటారు. నిజమే కాబోలనుకుంటారు. అక్కడికి వర్తమానం పంపించేస్తారు అక్కడ నిర్వాహకులకి, రేపు మా కాలనీ నుంచి ఒక 1000 మంది వస్తున్నాం సార్ అని. ఎన్ని గంటలకు వస్తారు? మరి వచ్చిన వాళ్ళందరూ పరమాత్మలు కదా, మిడతలని మనకు తెలియదు కదా. కాబట్టి వాళ్ళందరికీ టిఫిన్లు, భోజన, ఆహార వ్యవహారాలన్నీ ఏర్పాటు చేయాలి. ఓకే, ఈ ఆర్గనైజర్ అందరికీ చెప్తాడు, ముందు రోజు సాయంత్రానికి అనుకుంటారు అందరూ ఉదయం 5 గంటలకు బయలుదేరిపోదామని. బస్సులు వచ్చేస్తాయి, నిలబడతాయి, 9 దాకా ఇక్కడే బయలుదేరారు. ఏదో కారణం ఈ మిడతలన్నీ కలిసి అక్కడికి వెళ్తారు. లేట్ అయిపోయిందని తిట్టుకుంటారు, నీ వల్లే లేట్ అయిపోయింది అనుకుంటారు. ఈ రచ్చ అంతా అయిపోతుంటుంది. ఈ రచ్చరామాయణం అంతా అయిపోయిన తర్వాత తీర్థయాత్రలని చేసే పని ఇదే, సత్సంగాలకు వెళ్తున్నప్పుడు చేసే పని ఇదే. అల్లకల్లోలంతో వెళ్తారు. సరిగ్గా అక్కడ ప్రవచకుడు లేదు, ఆ జ్ఞాని, ఆ మాస్టరు సందేశం చివరి దశకి వెళ్తారు. ఇలా అక్కడికి ప్రారంభ దశకి వెళ్ళాల్సిన వాళ్ళు చివరి దశకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏమిటో ఆ విధి విధానాలు ఏంటో తెలియదు కదా. ఆ సమావేశానికి ఆటంకం కలిగించినట్టు ఆ స్టేజ్ నిండా, ఆ ప్రాంగణం నిండా తిరిగేస్తారు అటు ఇటు. వీళ్ళ హడావుడికి ఆ ప్రవచకుడు, ఆ సందేశం ఇచ్చినోడు ఏందో ఇలా తిరుగుతున్నారు అందరిని ఆపేస్తాడు. ఇక దీనికంటే ముందు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకటే పెట్టుకొని వెళ్ళరు. మనం వచ్చేటప్పుడు సింహాచలం వెళ్ళాలి, ఇంకా మార్కెట్కి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో బయటికి, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రావాలని పెద్ద ప్రణాళిక వేసుకొని వస్తారు. కాబట్టి ఇంకా కూర్చొని పూర్తిగా వినరు. టిఫిన్లు టైం అయిపోతుంది, మన ముందెళ్ళి తినేయకపోతే దొరకదని వెళ్తారు. ఈ 100 మంది 1000 మంది వెళ్ళి దాని మీద పడతారు. అక్కడ పోయి చక్కగా తింటారంటే చెడా తినేసి అది అంతా గందరగోళం చేసి అక్కడ పడేసి బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఈ సమావేశ హాల్ అంతా చెత్తతో నింపేస్తారు. ఆ భోజనాలంతా గందరగోళం చేసి ఎవరికి సరిపోయినట్టు కాదు, ఎవరికి సరిపోయినట్టు కాకుండా అంతా గందరగోళం చేసి వెళ్ళిపోతారు. ఇది మిడతల దండు. దీనివల్ల ఆ ప్రవచకుడుకు కానీ, ఆ నిర్వాహకులకు కానీ, ఆ కార్యక్రమానికి కానీ ఏమాత్రం కూడా సార్థకత చేకూరదు. అలాగే ఈ మిడతలు వస్తాయి, ఒక్కసారి వాలాయంటే పంటను పూర్తిగా తినేసి వెళ్ళిపోయి, కడుపు నిండా అక్కడ తినేసి వెళ్ళిపోతాయంటే వెళ్ళవు. ఆ పంటను ఇంకెందుకు పనికి రాకుండా చిత్తడి చేసేసి మళ్ళీ ఎగిరెళ్ళిపోయి ఇంకొక పంట మీద వేల ఎకరాలు పంటలు నాశనం చేసి వెళ్ళిపోతాయి. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. సేమ్ మిడతల దండు. ఆధ్యాత్మికతలో, వినడంలో మిడతల దండు పద్ధతి పనికిరాదు అని మనం తెలుసుకోవాలి. వెళ్తే ఎక్కడైనా కూర్చొని స్థిమితంగా కూర్చొని మొత్తం విని రావాలి. మిడతల దండులా వ్యవహరించొద్దు. మనం వెళ్తుంది సత్సంగానికి ఏంటి, స్వాధ్యాయానికి ఏంటి, సమయానికి వెళ్ళము, సమయం వరకు ఉండము, ఇన్ని పనులు పెట్టుకొని అన్నీ ఒకే రోజు అయిపోవాలని దేనికోసం వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మన భావన ఎలా ఉంది, భావశుద్ధి లేనిది ఏం జరుగుతుంది. ఇంక ఏమాత్రం దానికి రికమెండేషన్లు పట్టుకొని ఆ వేదిక మీదకి వెళ్ళి స్వామీజీకి సాష్టాంగ నమస్కారాలు పెట్టేసి ఆయనతో ఫోటో తీయించుకోవాలనే ఆతృతకి మొత్తం నాశనం కార్యక్రమం అంతా అల్లకల్లోలం చేసి రావడానిక మనం వెళ్తుంది. దీని పేరు మిడతల దండు. కూడదు. ఆత్మజ్ఞానంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో మిడతల దండు పని కూడదు. మూడవది,
మూడో వర్గం ఉంటారు. హంగులు ఆర్భాటాలు వాళ్ళు వెళ్తారు. కానీ వెళ్ళింది మొదటి క్షణం వచ్చే వరకు ఆ ప్రాంగణంలో ఆ గురువు దగ్గర కానీ సందేశం దగ్గర కానీ ఉండరు. అక్కడ వింతలు ఏమున్నాయి, విశేషాలు ఏమున్నాయి, కట్టడాలు ఏమున్నాయి, వాటి గొప్పతనాలు ఎలా ఉన్నాయి, వాటి చుట్టూ తిరుగుతారు. ఫోటోలు, ప్రసాదాలు, ఆర్భాటాలు, అంగులు. వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఆ పక్కింటి వాళ్ళు ఎవరో అడుగుతారు ఆ మొదటి వారిని, గొడుగు వర్గాన్ని, 3 రోజులు వెళ్ళొచ్చారు మీరు, ఏం చెప్పారా స్వామీజీ అంటే, ఏం చెప్పాడమ్మా వినాయకుడి కోసం చెప్పాడు అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పారు వాళ్ళకి తెలియదు. ఇంకదు వినాయకుడి కోసమే చెప్పారా, అయితే నేను రాకపోవడం మంచిదే అయింది అని వాళ్ళు ఆగిపోతారు. రెండో వాళ్ళు వస్తారు సాయంత్రం కాలనీకి, మేము వద్దాం అనుకున్నాం రాలేకపోయినాము, మీరు వెళ్ళొచ్చారు, ఆ గురువు గారు ఏం చెప్పారు అని అంటే, ఏం చెప్పారు ఏమో విన్నామా సచ్చామా, వెళ్ళడమే లేట్ అయిపోయింది, ఇగో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని అక్కర్లేనిదంతా చెప్తారు. గురువు చెప్పింది ఏమి చెప్పరాలికి. ఆ మూడో వాళ్ళు ఉంటారు, వెళ్ళొచ్చారు కదా ఏంటి విషయం అంటే, అబ్బబ్బోబ్బో అక్కడ భోజనాలు ఎంత బాగున్నాయో, అక్కడ ఏర్పాట్లు ఎంత బాగున్నాయో, అక్కడ రోడ్లు ఎంత బాగున్నాయో, అక్కడ అవి ఎంత బాగున్నాయో, కానీ గురువు గారు ఏం చెప్పారో ఒక్క ముక్క కూడా చెప్పరు, చెప్పలేరు. ఈ సందర్భము, ఈ చెప్తున్నటువంటి ఈ ఉపమానము పత్రిజీ ఒక ధ్యాన మహాచక్రంలో చాలా విస్తారంగా చెప్పారు. ఎందుకంటే హూ ఈజ్ పిరమిడ్ మాస్టర్స్ అని ఆయన డిఫైన్ చేస్తూ, ఈ 3 వర్గాల్లో ఉన్నవారు పిరమిడ్ మాస్టర్స్ కాదు, 18 ఆదర్శ సూత్రాలకి సంబంధించిన వారు కాదు, ముఖ్యంగా 3వ ఆదర్శ సూత్రానికి వీళ్ళేమాత్రమూ అర్హులు కాదు. 4వ సూత్రం ఏదైతే ఉందో, బావిలో బొంగు వర్గం. బావిలో బొంగు వర్గం. ఈ బావిలో బొంగు వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. బావిలోకి దాన్ని పంపించినప్పుడు, ఆ బకెట్ని పంపించినప్పుడు, అది మంచి నీరా, చెడ్డ నీరా, మురికి నీరా అని అది ఆలోచించదు. వెళ్ళినంటనే నింపుకుంటుంది, పైకొచ్చి తోడుకొని పోసుకుంటుంది, నింపుకుంటుంది, తోడుకొచ్చి పోసుకుంటుంది. అలా ఒక సత్సంగానికి, ఒక స్వాధ్యాయానికి, ఒక అవగాహనకి మనం వెళ్ళినప్పుడు వారు ఏం చెప్తున్నారు అన్నది మన మైండు, మన బ్రెయిను, మన చదువు, మన లాజికలు, మన ఇల్లాజికలు, మన చెత్త, మన సెదారం, మన మతము, మన కులము అంతా పక్కన పెట్టి ఒక సాక్షిభూతంగా విని వాళ్ళు చెప్పింది ముందు తీసుకో. అది మంచినీరు కావచ్చు, చెడ్డ నీరు కావచ్చు, మురికి నీరు కావచ్చు, నీకు నచ్చింది కావచ్చు, నచ్చంది కావచ్చు, ముందు ఆమూలాగ్రం స్వీకరించు. దాని తర్వాత నీకు అవసరమైనంత వాడుకో, అక్కర్లేకపోతే పక్కన పోరవి. అవసరమైనంత తీసుకో. ఒక్క డ్రాప్ ఉపయోగపడింది, మొక్కలకి వేసుకో, స్నానానికి ఉపయోగించుకో, బట్టలు ఉతకడానికి ఉపయోగించుకో, వంటకు అక్కర్లేదు, తాగడానికి అక్కర్లేదు. నీళ్ళు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి కదా. ఎంత మురికి నీరు అయితే అంత పంటకు పనికి వస్తుంది, సారవంతమవుతుంది. నీకేమిటి ఉపయోగం, నీకేంటి అపకారం? ఒక సజ్జన సాంగత్యానికి వెళ్ళినప్పుడు, ఒక స్వాధ్యాయానికి వెళ్ళినప్పుడు, ఒక అనుభవాన్ని వినాలన్నప్పుడు అనుభవాన్ని అనుభవంగా విను. నీకేం ఉపయోగపడుతుంది కాదు, ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది నీకు తెలియదు. ఉపయోగించే ఆ యుక్తి నీ దగ్గర లేక నీకు దుర్వినియోగం కావాలి. కానీ ఒక అనుభవం ఉపయోగపడకుండా ఎలా ఉంటుంది అసలు? అందులోకి ఆ వచ్చి చెప్తున్నటువంటి ఆ రూపము ఆయనని ఎలా అనుకుంటాం మనం? అందులో ఏ ఈశ్వరుడు ఉన్నాడో, ఏ షిరిడి సాయినాథుడు ఉన్నాడో, ఏ జీసస్ ఉన్నాడో, నువ్వు నీకున్న కళ్ళుతో, నీకున్న మందబుద్ధితో అవతల వాళ్ళని ఎస్టిమేట్ చేసి వాళ్ళు ఇచ్చే అనుభవాన్ని కూడా స్వీకరించలేకపోతే నువ్వు బావిలో బొంగు వర్గం కాదు. హూ ఈజ్ పిరమిడ్ మాస్టర్స్? బావిలో బొంగు వర్గం. అందుకే ఈరోజు పత్రికలు అలా ప్రిపేర్ చేశారు కాబట్టి ఈ యొక్క 3వ సూత్రమైన అనుభవమే జ్ఞానం ఇంత విస్తారంగా, ఇంత సులభంగా ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, మాస్టర్లకు కోట్లాను కోట్ల వజ్ర ఓడూర్య మణి మాణిక్యాది సహిత అనుభవాలను పొందే గొప్ప దివ్యత్వం దొరికింది. ఏ మాస్టర్ను కదిపినా వాళ్ళు ఎలా అంటే చాలు, ఒక మణి వస్తుంది, ఒక వజ్రం వస్తుంది. చదువుతో పని లేదు దీనికి. అవగాహన. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం
అనుభవమే జ్ఞానం. పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను వినబడమే మహావరం. కొత్త కొత్త వరాలు ఎక్కడో లేవు. ఒక వరం మన అన్ని శాపాల నుంచి విముక్తి చేస్తుంది. ఒక మహాదేవుడు వరం ఎంతో తపస్సు చేస్తే గాని రాదు కదా. ఎన్నో జన్మల్లో ఎంతో సాధనతో, ఎంతో అవగాహనతో ఈ జన్మకొచ్చిన మనకు ఈ చక్కటి అవకాశం, భాగ్యం కలిగింది. ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను తాము, తమ అవగాహనను తాము, తమ శక్తిని తాము, తమ జ్ఞానాన్ని తన చైతన్యాన్ని తాను పెంచుకుంటూనే తన చుట్టూ ఉన్న వారి దగ్గర అనుభవాల నుంచి నిరంతరము వెదికేవాడే పిరమిడ్ మాస్టర్. నచ్చిన అనుభవాలు, నచ్చని అనుభవాలు, మెచ్చిన అనుభవాలు, మెచ్చని అనుభవాలు అని ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెరిమెంట్తో ప్రారంభించి ఎక్స్పీరియన్స్ పొంది ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఆ ఉన్న మెలకువ చెప్పగా అద్భుతంగా చెప్తావు నువ్వు. అనుభవాలు చెప్పడమే ఒక మహా సాధన. అనుభవాలు చెప్పుతున్నప్పుడు నీ చుట్టూ నీ అనుభవాలు విన్న వాళ్ళ ముఖాలలో మెరుపులు వస్తాయి. ముఖ కవలికలు మారిపోతుంటాయి, ముఖాలు వికసిస్తూ ఉంటాయి. అది నీ ఆత్మజ్ఞానం, అది నీ ఎన్లైటన్మెంట్. మన ఎన్లైటన్మెంట్ మనలో కాదు, మన అనుభవం ద్వారా ఎంతమంది ప్రేరణ చెందారు, ఎంతమంది జీవితాలు వికాసవంతం వైపు, విశ్వాసం వైపు అడుగులేస్తున్నాయో అది మన ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ ఏది చూపించంటే నీ అనుభవం ద్వారా ఎంతమంది ప్రభావితం అయ్యారు, నీ అనుభవాన్ని నువ్వు ఎంతమందికి పంచావు, నీ అనుభవంతో ఆ మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి ఎంతమంది వచ్చారు, వారి జీవితాల్లో వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. అది నీ ఎన్లైటన్మెంట్. ఆ తర్వాత వస్తుంది ఎంజాయ్మెంట్. దట్ ఈస్ రియల్ ఎంజాయ్మెంట్. ఆనందం. నందతి అంటారు ఆదిశంకరాచార్యుల వారు. నిరంతరం ఆనందమే, తరగని ఆనందమే, బ్రహ్మానందమే. మై డియర్ మాస్టర్స్, మనం ఎన్లైటన్మెంట్లో ఉన్నామో లేదో తెలియచేసేది మనకున్న రెండు. మనం ఎన్ని అనుభవాలు విన్నాము, ఎన్ని అనుభవాలు పంచాము, ఎన్ని అనుభవాలు పొందాము, ఎన్ని అనుభవాలు పంచాము. దట్ ఈస్ అవర్ ఎన్లైటన్మెంట్. మన దగ్గర ఎన్లైటన్మెంట్ ఉంది అంటే మన దగ్గర ఆనందం తప్ప దుఃఖము ఒక్క క్షణం ఏ రూపంలోనూ ఉండదు. దుఃఖము ఉంది అంటే ఇంకా మనం ఏదో ఒక దగ్గర ఆగిపోయినామని దీని అర్థం. ఎక్కడ ఆగిపోయినామో, ఎక్కడ తప్పటడుగేశామో తిరిగి రీబూట్ చేసుకోవాల్సినటువంటి సమయం, సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం. తెలుసు కదా, అవగాహన ఉంది కదా, కాబట్టి ఆచరింపజేయడానికి పెద్ద కష్టం మనకు అక్కర్లేదు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో, ఇంత జ్ఞానంలో, ఇంత సహవాసంలో, ఇంతమంది మాస్టర్స్ మన ముందు, కంటి ముందు జెట్ స్పీడ్లో ర్యాకెట్లా దూసుకుపోతుంటే, మన వెనకాతలు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ముందుకి ఎదిగిపోతుంటే, మనతో మన పరివారంలోనే మన కళ్ళ ముందు ఉన్నవారే ఎంతో అద్భుతంగా ఎదుగుతూ ఉంటే, మనం ఇంకా అక్కడ ఉంటున్నామంటే ఎన్లైటన్మెంట్ ఎక్కడున్నట్టు మనకు? ఎందుకు రాలేదు ఇంకా ఎన్లైటన్మెంట్? ఇంకా ఎందుకుంది ఏడుపు? మనకి ఏడుపొద్దు అని చెప్పిన పత్రికారే మన ఏడుపుని తీయాలనా? సాధ్యమవుతుందా అది? మనకి ఏడుపొద్దు అని చెప్పిన భగవద్గీతనే వచ్చి మన ఏడుపు తుడవాలా? సాధ్యమవుతుందా అది? తప్పక చేయవలసిన సూత్రాలని మనం 18 ఆదర్శ సూత్రాల్లో తప్పక మస్ట్ చేయవలసినవి చేస్తే ఇగో ఇటువంటి పరిస్థితి దాపురించదు. సరి అయిన ధ్యానం, అనాపానసతి అభ్యాసం చేయించడం. అక్కడ ఏమైనా లోటు ఉందేమో తరచి చూసుకుందాం. మన తప్పు, మన సరికాని అవగాహన ఎక్కడుందో మనకు తెలుసు. ఆ స్థాయిలో కనీసం మనం ఉన్నాం. ఇంకొకటి ఉంటుంది, విశాఖపట్నం కేజీహెచ్ లిఫ్ట్లో, ఫస్ట్ లిఫ్ట్ ఐ థింక్ విశాఖపట్నానికి 1971-72లోనే దాన్ని ఇన్స్టాల్ చేశారు. మన సీనియర్ మాస్టర్ రెడ్నాయుడు గారు చెప్పారు ఒకరోజు, ఆ లిఫ్ట్ పైన ఒక 3 కొటేషన్స్ ఉంటాయ్యా, ఎప్పుడైనా వెళ్ళి చదువు అని. అదే పత్రికారు ఒకసారి ధ్యాన మహాచక్రంలో గొప్ప సందేశంగా ఇచ్చారు.
షేక్స్పియర్ తర్వాత అంతటి ఒక మహావిజ్ఞాని అందించినటువంటి ఒక నవల్లో అందించినటువంటి ఆ కొటేషన్స్ ఏ మహాత్ముడో తను ఎంత మరి ఆ కొటేషన్స్లో ఉన్న సారాన్ని పొందాడో కానీ ఆ కేజీహెచ్ లిఫ్ట్లో రాశారు. ప్రత్యేకంగా నేను ఆ లిఫ్ట్ ఎక్కడానికే కేజీహెచ్కి వెళ్ళాను. మొదటిది ఉంటుంది, తమకేమీ తెలియదని కూడా తెలియదు, వీళ్ళని మూర్ఖులు అంటారు, వీళ్ళు ఒక వర్గం ఉంటారు. ఇందాక వినడానికి ఉన్న 4 వర్గాలలాగే ప్రపంచంలో ఉన్న జనాభా కూడా 3 వర్గాలుగా ఉంటారని ఆ మహాత్ముడు ఉవాచ. ఏమి తెలియదని కూడా తెలియదు, ఇది వచ్చిన సిక్కు. ఏమి తెలియదు, వాళ్ళకి తెలియదని కూడా తెలియదు. ఇక ఏం చెప్పమంటారు చెప్పండి, ఆ బాధ వర్ణనాతీతం. వాళ్ళని మూర్ఖులు అన్నాడు ఆయన. మూర్ఖులు, దయచేసి వీళ్ళ జోలికి పోకండి. వాళ్ళకి తెలియదని కూడా తెలీదు. నువ్వు చెప్తే కూడా వాదిస్తుంటారు, తిరగబడుతుంటారు, విభేదిస్తుంటారు. రెండవది, వారికి తెలుసని తెలియదు. వారికి తెలుసు అని మాత్రం తెలియదు. ఎవరో ఒకరు వచ్చి నువ్వు దేవుడువయ్యా అన్న వెంటనే వాళ్ళు ఆ దివ్యత్వాన్ని పొందుతారు. అలా తెలిసి ఉండి తెలియక జీవిస్తున్న వారి దగ్గర అందరికీ వెళ్ళి వారికి తెలియని దాన్ని తెలియజేసిన వారే పితామహ పత్రిజీ. వాళ్ళే ఈరోజు మనం చూస్తున్నటువంటి లక్షల మంది. వాళ్ళందరికీ తెలుసు వారేమిటో, కాకపోతే అది అని తెలియదు, అంతే, మర్చిపోయినారు. అలా వెళ్ళి వీరు ఒక షేక్ హ్యాండ్ ఇస్తూనో ఒక మాట ఆడితేనో సామధాన భేద దండోపాయాల్లో ఏదో ఒక పద్ధతిలో బతిమాలో భయపెట్టో నువ్వు ఇది నాయనా అని చెప్పేస్తే ఆయన పని అయిపోయింది. వాళ్ళు వెంటనే తెలుసుకున్నారు, కార్యరంగంలో దూకుతున్నారు. అది అని తెలిసిన తర్వాత వాడు ఎలా ఆగుతాడు? ఇంకా ఎక్కడ ఆగుతాడు? ఎవరు ఆపగలరు? వారు కార్యరంగంలో దూకుతున్నారు. వాళ్ళ అనుభవం వాళ్ళ జ్ఞానం అవుతుంది. 18 ఆదర్శ సూత్రాలని అద్భుతంగా ఆచరించగలుగుతున్నారు. జెట్ స్పీడ్లో నానో శాస్త్రవేత్తలుగా అన్ని లోకాల్లోనూ సదా విహరిస్తున్నారు. ఎంతమంది మాస్టర్స్ అని చెప్పను. వాళ్ళకి అంతకుముందు వాళ్ళ ఊరే ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకేమో లోకాల కోసం విశాఖపట్నంలో బర్మా కాలనీలో పెద్ద చదువేమీ లేని ఒక మహిళ జ్యోతి పత్రికారి పరిచయం అయిన తర్వాత ఆవిడ అన్ని నక్షత్రాలతోనే మాట్లాడడం ప్రారంభించింది. ఆవిడకి ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి 4-5 అచీవ్మెంట్ అవార్డ్స్ వచ్చినాయి. చూస్తే ఆవిడ అతి సాధారణమైన గృహిణి, ఆ రూపంలో ఉన్న మాస్టర్. ఆవిడ నక్షత్రాలతో మాట్లాడడం ప్రారంభిస్తే వణుకు పుడుతుంది అందరికీ. ఈ సందర్భంగా అనుభవపీఠానికి ఒక జ్యోతిలా, ఒక మణిలా ప్రకాశిస్తున్నటువంటి బర్మా క్యాంప్, బర్మా అంటే ఆ బర్మా కాదు, మా విశాఖపట్నంలో బర్మా క్యాంప్ అనే ఒక ప్రాంతం ఉంది, ఒక మురళీనగర్ ఆ పరిసర ప్రాంతాల్లో. అక్కడ మాస్టర్ ఇవాళ షీజే నక్షత్ర ఆన్ వీల్ అనమాట. ఆవిడ అనుభవాలు వినడానికి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరూ పిలిపించుకుంటుంటారు. ఎస్, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నిజాలు నిర్ధారణలు ఏ బోడిగాడికి అక్కర్లేదు, ఎవడు జడ్జిమెంట్ చేయక్కర్లేదు. ఆవిడ అనుభవం ఆవిడ చెప్తుంది. ఆవిడ అనుభవం జ్ఞానమే కాబట్టి, జ్ఞానం కాబట్టి, సత్యం కాబట్టి ఆవిడకి అన్ని గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పొందింది. అది అనుభవం తాలూకా నిజాయితీ. ఆవిడ విజిటింగ్ కార్డు ఆవిడ అనుభవాల పుస్తకం. ఇంకా ఆవిడ ఎక్స్ప్లోర్ అయితే నక్షత్ర మండలాల తర్వాత ఉన్న లోకాల నుంచి కూడా ఆవిడ ఇంకా ఇవ్వడానికి సిద్ధమవుతుంది. నంద్యాల మేడం సూర్యుడితో ఉన్న అనుభవం. ఇలా ఎంతమందిలో చెప్పగలం మనం. ఇలా కాకుండా ఆమెకే తెలియదని కూడా తెలియదు, ఇంక వీళ్ళ మూర్ఖులు అనుకుంటే ఏమంటాం? ఇగో రెండవ జాతిని జాగృతపరిచారు పత్రిజీ. ఇక మూడవ వాళ్ళు ఉంటారు. తమకేమైతే తెలుసో అదే ఆచరిస్తారు, అదే సాధన చేస్తారు, అదే శాసనం చేస్తారు,
అదే అనుశాసనం చేస్తారు. అదే అందరికీ తెలియజేస్తారు. వాళ్ళ పేరు ప్రవక్తలు. ప్రవక్తలు. చూసారా? పత్రిజీ ధ్యానమే చెప్తారు. ఏమి చెప్పినా, ఏమడిగినా, ఏ సమస్యకి పరిష్కారం అడిగినా, ఏ జ్ఞానానికి తలుపులు తెరవమన్నా, ఏ లోకం కోసం చెప్పినా, గోచర అగోచర శారీరక, మానసిక, ఆర్థిక అన్నిటికీ ఒకటే పరిష్కారం. ధ్యానం, 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 ధ్యానం. అదే తెలుసు, అదే ఆచరిస్తారు, అదే శాసిస్తారు, అదే శాసనం చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఆ మాట నుంచి, ఆ గీత నుంచి ఆయన బయట పడలేదు. అందరికీ లైఫ్ లైన్ అందిస్తారు. సో ఈ బికమ్ ఏ ప్రవక్త. ఆ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ రాసినటువంటి ఆ పుస్తకంలో ఉన్న ఆ వాక్యాలను అక్కడ ఉంది. ఇదే పత్రిజీ ఒకసారి ధ్యాన మహాచక్రంలో చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అనుభవ పీఠంలో ఉన్నాము, అనుభవ వేదికలో ఉన్నాము. మరిన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆదర్శ సూత్రాలను మరింత లోతుగా 3వ సూత్రంలో ఉన్నాము. ఇంకా మిగతా సూత్రాలను కూడా మరింత లోతుగా మీ అందరితో ప్రతిరోజు పంచుకునే భాగ్యం కలిగినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలియజేసుకుంటూ వచ్చే అంశంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.